హైదరాబాద్ నగరంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం హైడ్రా. అబ్రివేషన్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్టెంట్ మెయింటెనెన్స్ ప్రొటెక్షన్. ఇక వివరాల్లోకి వెళ్ళేటప్పటికి చిన్న చిన్న వర్షాలు పడిన హైదరాబాద్ నగరం ఒక సముద్రంలో మారుతుంది. దీనికి కారణం నచ్చిన వ్యక్తి నచ్చిన ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మించడం వల్ల వర్షపు నీరు చెరువుల్లోకి కాలువలోకి వెళ్ళడానికి మార్గం లేక సిటీలో ఉండే ప్రజల యొక్క ఇంట్లోనూ రోడ్లపైన అనేక ప్రదేశాల్లో నీట మునిగే సందర్భాలు కోకొల్లలు. ఇక హైదరాబాద్ నగరాన్ని మనమే కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రస్తుత సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో లేక్లు, నాలాలు, చెరువులు, పార్కులు ఆక్రమించిన నిర్మాణాలను కూలదీయడమే కాకుండా అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని సర్కార్ చెప్పడం జరిగింది. అక్రమ కట్టడాలు నిర్మించిన వారు విషయానికి వచ్చేటప్పటికి అక్కినేని నాగార్జున, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, తర్వాత మారుతి ఎడ్యుకేషన్ సొసైటీ, అజదుద్దీన్ ఓవైసీ భార్య అయిన ఫాతిమా బేగం, అంతేకాకుండా చివరికి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఈ వీడియో కనుక లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.